అందరికీ నమస్కారం. ఇప్పటికే మీ అందరికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరగాలని చెప్పి అధినాయకుడు ఆదేశించారు. దాని మేరకు పనులన్నీ కూడా శరవేగంగా జరపడం జరిగింది. అయితే ఇటీవల ప్రధానమంత్రి గారు దేశ పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సంబంధించి కొన్ని సూత్రాలని రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని, అలానే వంట నూనె వినియోగం తగ్గించాలని, దీంతో పాటు ఇతర సూత్రాలు కూడా ఆయన సూచించడం జరిగింది. దేశ ప్రయోజనాల రీత్యా ప్రస్తుత దేశ పరిస్థితులకి మనము ఇంత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కానివ్వండి, మహానాడుని పెద్దగా నిర్వహిస్తే ఎంతో ఇంధనం ఖర్చు అవుతుంది, ఎంతో పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది, వంట నూనె ఖర్చు అవుతుంది. అంటే అక్కడికి వచ్చిన కార్యకర్తలకి, అలానే భారీ బహిరంగ సభలో వచ్చిన ప్రజలకి భోజనాలన్నీ ఏర్పాటు చేయాలంటే ఎంతో నూనె, ఇంధనం ఖర్చు అవుతుంది. జనరేటర్ లో డీజిల్ అవసరం అవుతుంది, లైటింగ్ అవన్నీ పెట్టడానికి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి, దేశ పరిస్థితికి జరుపుకోవడం మంచిది కాదని చెప్పి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అందరూ కూడా చర్చించుకొని ఈసారి మహానాడుని కేంద్ర కార్యాలయంలోనే జరపాలని, వర్చువల్ గా ప్రతి నియోజకవర్గంలో స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్క్రీన్స్ ద్వారానే లైవ్ లో 2 రోజుల పాటు మహానాడు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదైతే మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కానీ నెల్లూరు జిల్లాలో జరగలేదని ఒక చిన్న బాధ అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే నిర్ణయంతో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా జరపాలి, కేంద్ర కార్యాలయంలో కొంత ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో స్క్రీన్స్ ఏర్పాటు చేసి లైవ్ లో మనం అందరం కూడా బాబు గారితో మనం మాట్లాడే విధంగా కెమెరా కూడా అరేంజ్ చేయబడతాయి. అలానే స్క్రీన్ ద్వారా మనం అందరం కూడా 2 రోజుల పాటు మహానాడులో భాగస్వామ్యం అయ్యి ఈ మహానాడిని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.